ప్రార్థించడం ఇంపార్టెంటా లేక బైబిల్ చదవడం ఇంపార్టెంట్ అని అడిగితే, ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ఇంపార్టెంటో, ఒక పక్షికి ఒక రెక్క లేకపోతే ఎలాగైతే ఎగరలేదో, అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో ప్రేయర్ లైఫ్ ఉండి బైబిల్ రీడింగ్ లైఫ్ లేకపోతే మనం స్పిరిచువల్ గా గ్రో అవ్వలేము. ఎప్పుడైతే ఈ రెండింటిని కలిగి ఉంటామో అప్పుడు మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా గొప్పగా ఎదగడము, గ్రో అవ్వడం మనం చూస్తాం. లేదు నేను బైబిల్ బాగా చదువుతాను, నాకు బైబిల్ చదవడమే నాకు ఇష్టమని మీరు అంటే అలా చేయకండి. మీరు ప్రార్థన కూడా చేయాలి. లేదు నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, నాకు ప్రార్థించడమే ఇష్టం అని చెప్తే దయచేసి అలా చెప్పకండి. వాక్యం కూడా మీరు చదవాలి. ప్రేయర్ ఎంత చేస్తున్నారో అదే విధంగానే బైబిల్ రీడింగ్ కూడా మీకు ఉండాలి. ఈ 2 కూడా ఆత్మీయ జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 కూడా ఒక మనిషి జీవితంలో 2 రెక్కలు లాంటిది. సో మీ అనుదిన జీవితంలో ప్రార్థన అండ్ వాక్యం ద్వారా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటని దేవుడు దీవించును గాక. మర్చిపోకుండా మాకు సపోర్ట్ చేయండి. మరొక విశ్వాసకరమైన మాటతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.